వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రోజు రోజుకు పెరుగుతున్న రాజకీయ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలు మోదీని దుర్యోధనుడన్న ప్రియాంకపై విరుచుకుపడుతున్న బీజేపీ శ్రేణులు ఈవీఎంలు వీవీప్యాట్స్ లెక్కించాక వాటి వివరాలను వెబ్సైట్లో ఉంచాలన్న చంద్రబాబు నాయుడు ఓటర్లకు విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్న ఏపీ సీఎం కేసీఆర్ పై తమకు అనుమానాలు ఉన్నాయన్న సురవరం సుధాకర్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే థర్డ్ ఫ్రంట్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసిన సిపిఐ హైదరాబాద్ వనస్థలీపురంలో పట్టపగలే 70 లక్షలు చోరీ చేసిన దుండగులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమైన పోలీసులు ఇక వివరాలు చూస్తే హర్యానాలో ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ దుర్యోధనుడితో పోల్చడంతో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దుర్యోధనుడికి ఎంత అహంకారం ఉందో మోదీకి కూడా అంతే అహంకారం ఉందని ప్రియాంక వ్యాఖ్యానించారు. తన తండ్రి రాజీవ్ గాంధీని నెంబర్ 1 అవినీతి పరుడు అని మోదీ విమర్శించడంపై ఆమె పై విధంగా స్పందించారు. అయితే దీనిపై బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ లో నెలకొన్న అసహనానికి సూచికలు అని అన్నారు. ప్రియాంక గాంధీ ప్రధాని మోదీని దుర్యోధనుడు అని పిలిచారు. ప్రియాంక గారు, ఇది ప్రజాస్వామ్యం, మీరు అన్నంత మాత్రాన ఎవరు దుర్యోధనుడు అయిపోరు. మే 23న వచ్చే ఎన్నికల ఫలితాలు మీకు గట్టి గుణపాఠం నేర్పుతాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవమానకర రాజకీయాలు చేసినా ఓటర్లు మనసు మాత్రం మార్చలేదు అంటూ ధ్వజమెత్తారు. ఈవీఎంలు వీవీప్యాట్స్ లెక్కించాక వాటి వివరాలను వెబ్సైట్లో ఉంచాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వీవీప్యాట్స్ లెక్కింపు ఈవీఎంల అంశంపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ అరోరాకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇలా చేయడం ద్వారా మీడియాకు ప్రజలకు ఆ వివరాలు తెలుస్తాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకతతో పాటు బాధ్యతాయుతంగా ఉండాలని, విశ్వసనీయతను పెంపొందించాలని అన్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతే ఓట్లు వేసే పరిస్థితి కూడా ఉండదని అభిప్రాయపడ్డారు. ఏపీలో 80% మంది ఓటు వేశారని, కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ ఓటర్లు వాటిని పట్టించుకోకుండా ఓట్లు వేశారని గుర్తు చేశారు. ఆ విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ఈసీపై ఉందని అన్నారు. Supreme Court has given judgment earlier increasing from 1 to 5. Election Commission, they didn't frame the rules also according to the spirit of it. What all we are demanding, transparency in election process. Over a period of time, EVM and VVPAT, all these things have been emerged. Today what we are asking, same thing, we have spent 9,000 crores investment on VVPAT. Why can't you count it and then make it more transparent? It is where they have given the judgment earlier 5 booths. Today we asked the enhancement, and at the same time we wanted to, there are any discrepancies in 5 booths, that is EVM and VVPAT. Then they have to count all votes in the assembly constituency. That is our demand. Our advocate has made it very clear. But ఓవైపు ఫెడరల్ ఫ్రంట్ కోసం సీఎం కేసీఆర్ వామపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేరళ వెళ్లగా ఆయనపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే థర్డ్ ఫ్రంట్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసేవి అవకాశవాద రాజకీయాలని, ఈ విషయంలో కేసీఆర్ పై తమకుండే అనుమానాలు తమకున్నాయని సురవరం వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటుంటాడని ఆరోపించారు. ఇక కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ల భేటీని ఇద్దరు సీఎంల భేటీగానే చూస్తామని అన్నారు. ఎందుకంటే విజయన్ సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు మాత్రమేనని, జాతీయ స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయన పరిధికి మించిన విషయమని సురవరం స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ స్థాయి నాయకత్వం ఉందని చెప్పారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు జమ చేయడానికి వచ్చిన 4 సిబ్బంది వనస్థలిపురం రావడం జరిగింది. అప్పటికే పథకం ప్రకారం సిద్ధంగా ఉన్న దుండగులు జీప్లో నుండి 70 లక్షల నగదులను చోరీ చేసి పారిపోయారు. బాధితుడు పోలీసులకు సమాచారం చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా 5 మంది యువకులు వచ్చి చోరీ చేసినట్లు తేలిందని ఎల్బీ నగర్ డీసీపీ తెలిపారు. ఇప్పుడు తీస్తాం రైట్ సైడ్ వస్తుంది మీరు వాడే మార్నింగ్ 10:30 ప్రాంతంలో ఇక్కడ వనస్థలిపురం పిఎస్ లిమిట్స్లోని బనామా దగ్గర ఒక యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు లోడ్ చేయడానికి టీం వచ్చింది. సో అప్పుడు అక్కడ ఉన్న టీంలో టెన్షన్ డైవర్షన్ చేసుకొని అక్కడ కొంతమంది ముద్దాయిలు వచ్చి అది వాళ్ళ బాక్సెస్లో ఉన్న డబ్బుల్ని తీసుకెళ్లారు బాక్సెస్తో సహా. సో ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక 5గురు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళ గురించి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాము, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఎట్లా తీసుకెళ్లారని. అది ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేస్తున్నాము. అది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక 58 lakh వరకు వాళ్ళు తీసుకెళ్లారని ఉన్నది. కానీ ఇంకా బ్యాంక్ ఆఫీషియల్స్ అది ఇంకా కౌంటింగ్ చేస్తున్నారు ఎంతవరకు అమౌంట్ వాళ్ళు తీసుకెళ్ళచ్చు. సార్ ఏజెన్సీ పేరు ఏం పేరు సార్? అది ఇంకా పూర్తి వివరాలు తెలియదు, అది తెలిసినాక మీకు చెప్తాను. ఎంతమంది ఉన్నారు సార్ వెహికల్లో వచ్చేటప్పుడు? ఇక్కడ ఈ వెహికల్లో అంటే వీళ్ళు 4 members ఉన్నారు టీం వాళ్ళు, ఒక సెక్యూరిటీ గార్డ్తో సహా 4 members. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చేసిన అవకతవకలు, తప్పిదాల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న 24 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఎన్ఎస్యువై ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తా నుండి కాప్రా మున్సిపల్ కార్యాలయం వరకు విద్యార్థి నాయకుల నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్లోబరీనా సంస్థ విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకుని ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి దేవాలయంలో అపచారం చోటు చేసుకుంది. అమ్మవారి కిరీటంలో ఓ వజ్రం అదృశ్యమైంది. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే దీనిపై పలు విమర్శలు రావడంతో అధికారులు స్పందించారు. అమ్మవారికి ఒక్కటే కిరీటం ఉందని, దాంట్లో 10 స్టోన్స్ ఉన్నాయని, ఇందులో ఒక స్టోన్ లేదని, 9 మాత్రమే ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే దీంట్లో ఉన్న వజ్రాలు విలువైనవి కాదని స్పష్టం చేశారు. అయితే దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
డొనేట్ చేయబడిన కిరీటం అండి. అయితే ఆ కిరీటానికి వచ్చేసి అది బంగారు కిరీటం అండి. ఎప్పుడు మనకి బంగారు కిరీటం అమ్మవారికి ఒకటే ఉంది, ఒకటే కిరీటం ఉంది, ఎప్పుడు అమ్మవారికి అదే ఉంటుంది. దాంట్లో కర్ణ పత్రము 2 అంటే చెవులు, తెల్లరాళ్ళు మొత్తం పెద్దవి 4 ఉన్నాయి, పెద్దవి తెల్లరాళ్ళు 4 ఉన్నాయి, ఎరుపు రాయి 1 ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? 9, 10, మొత్తం 10 స్టోన్స్. 10 స్టోన్స్లో 5 ఆకుపచ్చలలో 1 పడిపోయింది, 1 మిస్ అయింది. ఏది కూడా డైమండ్ అటమల్ స్టోన్. అది నేను కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే చెప్తున్నాను. నేను అది నార్మల్ స్టోన్, ఆకుపచ్చ గ్రీన్ కలర్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని విజయనగరం జిల్లా అధికారులు నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ వర్ధంతిని అధికారులు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. వివిధ శాఖల అధికారులు ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని అల్లూరి సీతారామరాజు చిత్రపటం వద్ద పుష్పాలు సమర్పించారు. మీకు అందరికీ తెలుసు, అల్లూరి సీతారామరాజు గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. గిరిజనుల యొక్క హక్కుల కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అటువంటి వ్యక్తిని మనం సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా జయంతి రోజు ఒకసారి తలుచుకోవడానికి ప్రధాన కారణం ఏమంటే మనలో ఉత్సాహాన్ని అది ప్రేరేపించాలి. ఎటువంటి స్వార్థం లేకుండా తన ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజనుల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. సో మనం కూడా ప్రభుత్వాధికారులుగా ఉంటూ సామాన్య ప్రజలకు సేవ చేయడానికి ఉద్దేశించబడినటువంటి వాళ్ళం మనమందరం కూడా. మనం కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా అటువంటి ప్రజల కోసం సేవ చేయాలని ఇందులో సంకేతం ఉంది. అందుకనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని స్టేట్ ఫంక్షన్గా ఏర్పాటు చేసుకుని చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఐపీఎల్ బెట్టింగులకు పాల్పడుతున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 9 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కూలీ పని చేసుకుని బతికే పేదలకు ఒక్క పూటైనా సరైన భోజనంతో కడుపు నింపాలనే ఆలోచనతో సామాజిక కార్యకర్త గున్న రవి ఆధ్వర్యంలో వారంలో 3 రోజులు జరుగుతున్న అన్న సంతర్పణ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుంది. కాయ కష్టం చేస్తూ బతికే పేదలకు తమ వంతుగా కడుపు నింపే ఆలోచనతో ముందుకు పోతున్నందుకు జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ రఘు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు. फोटो मारा
रवि भाई వాళ్ళు పెట్టుకుంటారు నువ్వు ప్లేట్ అంతే అన్నా శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో గాంధీనగర్లో నివాసం ఉంటున్న 63 సంవత్సరాల తంగుడు లక్ష్మి అనే వృద్ధురాలు తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు లక్ష్మి గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతుండేదని, ఇప్పుడు కూడా తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో నొప్పి తాళలేక ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్ఏ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. మృతురాలికి 2 కొడుకులు 2 కుమార్తెలు ఉన్నారు. కడుపులో నొప్పి 4వ తారీఖున హాస్పిటల్ చూపించారు, తీసుకెళ్ళి మన పలాస దగ్గర డాక్టర్ గారు మందులు రాశారు, తీసుకొచ్చి మందులు వాడమన్నారు. ఈరోజు మార్నింగ్ మరి ఎవరు లేరు, కొడుకులు కోళ్ళందరూ కోళ్ళు ఊరు వెళ్ళిపోయింది, కొడుకేమో డ్యూటీకి వెళ్ళిపోయింది. సుమారు 10 గంటలు 10:15 మరి హ్యాంగింగ్ చేస్తాం. అది కడుపు నొప్పి బాగా భరించలేనని గతంలో కూడా అనేది వయసు సుమారు ఒక 63 సంవత్సరాలు. ఊరు గాంధీనగర్ 2. ఆవిడ పేరు విశాఖ సింహాచలం పుణ్యక్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. రాష్ట్రం నుంచే కాకుండా పలు ప్రాంతాలలో నుంచి భారీగా భక్తులు తరలి రావడంతో సింహగిరిపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అప్పన్నస్వామి నిజరూప దర్శనం కోసం తరలివచ్చిన భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. మహాభాగ్యాన్ని కనులారా తిలకించేందుకు వేచి చూస్తున్న భక్తులు స్వామివారి నామస్మరణ జపిస్తూ ముందుకు సాగారు. ముఖ్యంగా భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేశారు. చందానోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున జేఈఓ శ్రీనివాసులు పట్టు వస్త్రాలను సమర్పించారు. కొండ బస్ స్టాండ్లోని సరే భక్తులు ఆ ఎంట్రన్స్ ద్వారా మీ తలుపులు వరుసగా ఉంటాయి, గమనించవలసిందిగా కోరుతున్నామండి. 500, 200. దర్శనం అంటే
చాలా విలువైంది. యుగ యుగాలైన బ్రహ్మాది దేవతలు కొలిచినటువంటి ఆనాడు హరిశ్చంద్రుడు పురూరవ చక్రవర్తుల్లో వారందరూ కూడా ఈ యొక్క దర్శన భాగ్యం పొంది చందనం సమర్పించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చక్కగా సింహాచలేసే అక్షతృతీయ నాడు అందరికీ దర్శనం జరగాలని చెప్పి ఆనాడే స్వామి చెప్పాడు. నా యొక్క దర్శనం చేసుకోండి, మీరు అందరూ చల్లగా ఉంటారు, అందరికీ కూడా మమతానురాగాలు పెరుగుతాయి. అంచేత ఈ చందన దర్శనంలోనూ ఇప్పుడు ప్రత్యేకంగా చందన దర్శనం అయిపోయింది. ఇది రాత్రి 7 గంటల వరకు జరుగుతుంది. 7 గంటల వరకు తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, మన తిరుమల నుంచి అనేక మంది వైష్ణవ స్వాములు వచ్చి ఇక్కడ గంగధారలో స్నానం చేసి సహస్ర ఘట్టాభిషేకంలో పాల్గొంటారు. అంటే 1108 కలశలతోనూ తీర్థం తీసుకొచ్చి స్వాములందరూ మడిగా తీసుకొస్తారు. ఇక్కడ మేము స్వామివారికి సహస్ర ఘట్టాభిషేకం జరుగుతుంది. అది అయిన తర్వాత పంచామృత అష్టోత్తర కలశ శ్రవణం కూడా పంచామృతాలు రసాలు అనేక అంటే పళ్ళ రసాలతో కూడా స్వామివారికి పంచామృతాలతో కూడా అనేక అభిషేకాలు చేస్తాం. అదైన తర్వాత ప్రత్యేకంగా స్వామివారికి ఈరోజు అన్నభోగాలు కానీ బాలభోగాలు ఏది ఉండదు. స్వామి నిజరూప దర్శనం అందరూ చేసుకున్న తర్వాత మళ్ళీ చందనంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే రాజభోగాలు స్వీకరిస్తాడు స్వామి ఆనాడు ఆనతి. అందువలన ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి అక్షతృతీయ నాడు మీరు హరిదర్శనం పొందుతున్నారు కాబట్టి ఆయన అక్షఫలప్రదం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఉపవాసమే, అంటే మనని చూడాలంటే ఆయన కూడా తినాలి కదా. అందుకని పళ్ళరసాలు మాత్రమే, భోజనం కానీ ఏమీ ఉండదు. మళ్ళీ చందన సమర్పిస్తాను. రాత్రి ఆ సహస్రఘట్టాభిషేకం అయిన తర్వాత 3 మడుగుల గంధం సమర్పిస్తాం. 3 మడుగుల గంధం సమర్పించిన తర్వాత మళ్ళీ వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమితో ఆ స్వామివారికి 4 సార్లు 12 మడుగుల గంధం సమర్పిస్తాం అన్నమాట. అందువలన అందరికీ కూడా శుభదాయకం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. సింహాచల క్షేత్రాన వెలిసినటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి అత్యంత ప్రాశస్త్యమైనటువంటి ఈ చందన మహోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాల తరపున శ్రీవారి కానుకగా మేల్చాటు వస్త్రాన్ని బహుకరించడం ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు అర్చకులు, వేద పండితులు, ఉద్యోగస్తులతో పాటుగా ఇక్కడికి వచ్చి ఇక్కడి స్వామివారికి శ్రీవారి కానుకను సమర్పించడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలే కాక రాష్ట్రము, దేశంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని, అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ ఆ యొక్క అవకాశాన్ని మరొకసారి కల్పించినందుకు ఆ దేవదేవునికి నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ. కాదు, ఇప్పుడు నేను 8 సంవత్సరాలుగా వస్తూ ఉన్నాను. ఎన్నో మార్పులు ఈ 8 సంవత్సరాల కాలంలో. కొత్త రోడ్లు వేయడమే కాదు, క్యూ లైన్ల నిర్వహణ కానీ, ముఖ్యంగా సామాన్య భక్తులకు ఇప్పుడే ఉదయం సుమారుగా 3 గంటల కన్నా ముందుగా 2:30 కూడా సామాన్య భక్తులకు దర్శనం మొదలైంది. ఇది గతంలో కన్నా కూడా మార్పు చెందుతూ ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి తప్పకుండా సామాన్య భక్తులకే పెద్దపీట వేయవలసిన అవసరం ఉన్నది. మిగతా వాటన్నిటినీ కూడా క్రమబద్ధీకరించాలి. పూర్తిగా నివారించడానికి అవకాశం ఉండదు. కాబట్టి నివారణకు బదులుగా క్రమబద్ధీకరించి నియంత్రణతో కూడుకొని ఇతరులకు దర్శనం కల్పించి సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్న దిశగా సింహాచల దేవస్థానం కూడా ముందుకు వెళ్తున్న సందర్భంగా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మార్పులు రావాలని, క్షేత్రంలో ఎంతో మార్పులు వచ్చింది, భవిష్యత్తులో ఇంకా మంచి జరగాలని కూడా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేష్. ఇక్కడికి వచ్చి ఈ రోజుని అందరూ కూడా దేవుని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. నమ్మకం అందరికీ కూడా ఈ చందనం వచ్చిన రోజుని భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ ప్రాంతం వారందరూ కూడా మరి స్వామిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని చెప్పి నమ్మకం కనుక ఇలా ఒరిస్సా నుంచి కూడా ఇక్కడ దాకా పెద్ద ఎత్తున వస్తారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. అలాగే దీని ఫేమస్ గుడి గురించి అందరికీ తెలుసు. మన గుడి పురాతన గుడి. ఈ గుడి రాజవంశం అటువంటి మన అశోక్ గజపతి చైర్మన్గా ఉన్నారు ఇక్కడ. ఈ గుడి అంతా కూడా మంచి వాతావరణంతో బాగా ఉంది. దీనికంతా కూడా గుడికి రక్షణ కోసం పూర్తిగా గోడ కూడా పూర్తిగా కట్టించడం జరిగింది, గోశాల కూడా కట్టించడం జరిగింది. ఒక మంచి వాతావరణంలో గుడి ఉంది. ఇది ఇక్కడికి వచ్చే ఆహ్లాదకరంగా భక్తులందరూ కూడా ఉండి స్వామి సేవలో తరుణితారు. అందుచేత ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఏదేమైనా ఈరోజు లక్షల మంది వస్తున్నారు కనుక అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. ఇది ట్రాఫిక్ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరిగినాయి. జాగ్రత్తగా ఉండి భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని పెద్ద ఎత్తున దర్శనం చేసుకుని వెళ్ళవలసింది అందరూ కోరుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రోజురోజుకు పెరుగుతున్న రాజకీయ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలు. మోదీని దుర్యోధనుడన్న ప్రియాంకపై విరుచుకుపడుతున్న బీజేపీ శ్రేణులు. ఈవీఎంలు, వీవీప్యాట్స్ లెక్కించాక వాటి వివరాలను వెబ్సైట్లో ఉంచాలన్న చంద్రబాబు నాయుడు. ఓటర్లకు విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్న ఏపీ సీఎం. కేసీఆర్పై తమకు అనుమానాలు ఉన్నాయన్న సురవరం సుధాకర్ రెడ్డి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే థర్డ్ ఫ్రంట్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసిన సిపిఐ. హైదరాబాద్ వనస్థలీపురంలో పట్టపగలే 70 లక్షలు చోరీ చేసిన దుండగులు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమైన పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.